ఎన్ఆర్ఐ ఓటు హక్కు. మొన్న ఒక మిత్రుడు కామెంట్ చేశాడు. సార్ ఎన్ఆర్ఐ కూడా అంటే వేరే కంట్రీస్‌లలో ఉన్న వాళ్ళకి కూడా ఓటు హక్కు ఉంటుందా సార్ అని అడగటం జరిగింది. ఏదో సంథింగ్ నాయక్ ఉంది అబ్బాయి పేరు. సరే. ఎన్ఆర్ఐ అంటే నాన్ రెసిడెన్సీ ఆఫ్ ఇండియా. అంటే వీళ్ళకు అన్నీ ఇక్కడే ఉంటాయి. వాళ్ళ ప్రాపర్టీస్ కావచ్చు, ఫాదర్, మదర్ కావచ్చు, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఇక్కడే ఉంటుంది. వాళ్ళు కొద్ది రోజుల కోసం వేరే దేశానికి పనికి వెళ్ళటం జరుగుతుంది ఉద్యోగరీత్యా. రైట్? అట్లాగే ప్రవాస భారతీయులు కూడా ఉంటారు. వీళ్ళు మన దేశంలో ఉండరు. వీళ్ళకి ఓటు హక్కు అనేది ఉండదు. అయితే ఈ ఎన్ఆర్ఐలకి ఓటు హక్కు అనేది ఎప్పుడు కల్పించారంటే 2010వ సంవత్సరం నుంచి కల్పిస్తున్నారు. వాళ్ళు ఏ దేశంలో ఉన్నా సరే రైట్ వాళ్ళు ఆన్లైన్‌లో ఓటు నమోదు చేసుకోవచ్చు అని ఎలక్షన్ కమిషన్ వీళ్ళకి ఈ ఓటు నమోదు చేసుకునే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. దాంతో పాటుగా ఓటు వేసే అవకాశం కూడా ఎన్ఆర్ఐలకి ఇండియన్ ఎలక్షన్ కమిషన్ ఏదైతే ఉందో అది కల్పించడం జరుగుతుంది. ప్రవాస భారతీయులకు మాత్రం లేదు. చాలామంది ఏం చెప్తారంటే 2 ఒకటే అని చెప్తారు. ఎన్ఆర్ఐ